హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను బయట పెట్టిన 6 నెలల పాటు నిల్వ ఉండే సాంబార్ పౌడర్ రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పిన కొలతలతో సాంబార్ పౌడర్ని చేసి పెట్టుకోండి. 6 నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది. అలాగే ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా ఇంట్లో చేసుకోవడం వలన. అందుకోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని కొంచెం వేడయ్యాక దానిలోకి ఒక అర గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి, ఒక పావు గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక పావు గ్లాసు కందిపప్పు వేసుకోవాలి. ఇవి ఇంట్లో చేసినాయండి, అందుకే కొంచెం రంగు ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మంటని సిమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు అర్థం కాకపోతే ఒక పప్పుని నోట్లో వేసుకొని చూడండి, తెలుస్తుంది. ఇలా వేగిన పప్పులన్నింటినీ పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 గ్లాసు ధనియాలు వేసుకొని వీటిని కూడా మంటని సిమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచాలండి, హైలో పెడితే మటుకు మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం వేగాక వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 15 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే ఒక 7-8 గుంటూరు మిర్చిని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని ఇలా కడుక్కొని బాగా డ్రై అయిన తర్వాత వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, ఇలా కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగితే మాడిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పప్పులన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు, మిర్చి అన్నిటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి పౌడర్ అనేది. అంతేనండి, సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది ఇలా ఒక గ్లాస్ జార్లో నిల్వ చేసుకోండి. 6 నెలల పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్